హాయ్ ఫ్రెండ్స్, ఇంక పూజ అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆడపడుచులు పాలు పొంగించడం అండి. మనకి ఆడపడుచులు పాలు పొంగించడం అనేది మనకి ఉన్న సంప్రదాయం కదా, ఆనవాయితీ. నేను చెల్లి ఇద్దరం కలిసి పాలు గిన్నె ఇత్తడిది తీసుకున్నాము. అమ్మ మరీ పెద్దది వద్దు అని మీడియం సైజ్ తీసుకున్నాము. అందుకే ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక ప్లేట్లో కర్పూరం వేసి స్టవ్కి హారతి ఇప్పించారు. హారతి ఇప్పించిన తర్వాత కడ్డీలు తీసుకొని స్టవ్ మీద కుడివైపు వెలిగించాలంట. ఫస్ట్ నాకు అది కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది. ముందేంటంటే నాకు తెలిసి ఇంతకు ముందు ఏంటంటే స్టవ్ మీద కాకుండా ఇంట్లో కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద పాలు పొంగిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇత్తడి గిన్నెలో మేము పాలు అవన్నీ కట్ చేసి వేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ పాలు అవన్నీ వేసిన తర్వాత దాని మీద మూత పెట్టి దాన్ని 5 మెంబర్స్ అండి, 5 మెంబర్స్ తోటి స్టవ్ మీద పెట్టిస్తున్నారు. దీని మీద మూత పెట్టి పాలు పొంగించాలంట. ఇంకా ఇప్పుడైతే ఇదేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.